నమస్తే, వెల్కమ్ టు గైడ్. తెలంగాణలో త్వరలో పోలీసు ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం జరగబోయే మార్పులు చేర్పులకి సంబంధించి, అలాగే రిటర్న్ టెస్ట్ కానీ ఫిజికల్ టెస్ట్లకు సంబంధించి కానీ ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, తదితర అంశాలకు సంబంధించి మనకి సలహాలు సూచనలు అందించడానికి యూనిక్ స్టడీస్ సర్కిల్ డైరెక్టర్ వరి సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి డౌట్స్ క్లియర్ చేసుకుందాం. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడండి. నమస్తే సార్. ముందుగా అసలు నోటిఫికేషన్లు మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే ఖాళీల సంఖ్య ఎలా ఉండొచ్చు ఒకసారి క్లియర్గా చెప్తారా? యాక్చువల్గా అయితే నోటిఫికేషన్లో ఒక 2-3 మంత్స్ బ్యాకే రావాలండి ఇప్పటికే. కాకపోతే ఏంటంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది లిస్ట్ గురించి కానీ, తర్వాత ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఆ ఎంపిక విధానము చాలా ప్రామాణికంగా ఉండాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక నెల 2 నెలలు లేట్ అయినా కూడా భర్తీ ప్రక్రియ అనేది చాలా నీట్గా ఉండాలన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నది. మోస్ట్ ప్రాబబ్లీ నవంబర్ వరకు మనం నోటిఫికేషన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఆల్మోస్ట్ నవంబరు లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు మాత్రం ఒక కానిస్టేబుల్ ఎస్ఐ కాదండి, ఏ నోటిఫికేషన్స్ అయినా ఈ డిసెంబర్ లోపు వచ్చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నది. ఓకే, సో మరి అర్హతలు సెలెక్షన్స్ విధానానికి సంబంధించి గతంతో పోలిస్తే ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి? అలాగే కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు కదా, దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు? యాక్చువల్గా మనం ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, జనరల్గా పాత విధానంలోనైతే ఫస్ట్ 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉండేది, ఆ తర్వాత 5 కిలోమీటర్స్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉండేది. అది క్వాలిఫై అయిన వాళ్ళకి ఈవెంట్స్ కండక్ట్ చేసేది, ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి రిటర్న్ టెస్ట్కి అలౌ చేసేది. అంటే 3 స్టెప్స్లో మనకు సెలక్షన్ విధానం ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం ఏంటంటే, అంటే ఒక ప్రపోజల్ ఉంది గవర్నమెంట్ వద్ద, 5 కిలోమీటర్స్ రన్నింగ్ వలన స్టూడెంట్స్ కూడా కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈ రన్నింగ్ అనేది ప్రామాణికంగా కాకుండా రిటర్న్ టెస్ట్ స్కిల్స్ని బేస్ చేసుకొని సెలక్షన్స్ ఉంటే కొంచెం తెలివున్న విద్యార్థులు వచ్చే ఛాన్స్ ఉందన్న ఉద్దేశంతో ఈసారి 5 కిలోమీటర్స్ని తీసేసి దాని ప్లేస్లో 3 కిలోమీటర్స్ పెట్టడమా, లేకపోతే అది కూడా తీసేసి ఓన్లీ ఈవెంట్స్ కండక్ట్ చేయడం అన్న ఉద్దేశంతో ఉన్నారు. బట్ కాకపోతే ఏంటంటే, ఇక్కడ ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, 5 కిలోమీటర్స్ ఈవెంట్స్ రిటర్న్ టెస్ట్ ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే, 5 కిలోమీటర్స్కి ఒక 2 మంత్స్, ఈవెంట్కి ఒక 1.5 మంత్, మళ్ళీ రిటర్న్ టెస్ట్ గ్యాప్లోకి ఒక 1.5-2 మంత్స్ ఉండేది. టోటల్ సెలక్షన్ విధానం ఒక 6-7 మంత్స్ తీసుకునేది. బట్ ఇప్పుడున్న పరిస్థితులలో అలాంటి పరిస్థితి లేదు. మనం నవంబర్లో నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఒక 3 మంత్స్లో రిటర్న్ టెస్ట్ కంప్లీట్ చేసేసి ఆ తర్వాత వెంటనే ఈవెంట్ పెట్టాలన్న ప్రపోజల్ కూడా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తున్నది. బట్ గతంతో పోలిస్తే మాత్రం రిటర్న్ టెస్ట్కి ఈసారి ఎక్కువగా టైం ఉండే ఛాన్స్ లేదు. ఎవరైతే విద్యార్థులు ఈసారి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా రిటర్న్ టెస్ట్ మీద ఫోకస్ చేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఓకే, సో ఫస్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్, మీ పేరు చెప్పండి. నా పేరు రమేష్ సార్. నా పేరు రమేష్. ఓకే ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, అంటే మీ డౌట్ ఏంటి? అంటే పోలీస్ అది ఇప్పుడు ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ పెడతారా లేకుంటే ఫస్ట్ ఎగ్జామ్ పెడతారా, దాని గురించి కనుక్కుందాం. ఒకటండి, ఫస్ట్ ఫిజికల్ టెస్ట్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ రిటర్న్ టెస్టా తర్వాత ఫిజికల్ అనే దాని మీద మీరు వరి కావాల్సిన అవసరం లేదండి. ఒకటి గమనించండి, ఒకవేళ ఈసారి మాత్రము ఎలా పెట్టినా కూడా ఈవెంట్స్కే ఎక్కువ ప్రయారిటీ, రిటర్న్ టెస్ట్కే ఎక్కువ ప్రయారిటీ అనేది కాకుండా ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈవెంట్స్ పెట్టినా కూడా మీకు ఒక 1.5 మంత్లో ఈవెంట్స్ ఫినిష్ చేస్తారు. ఎందుకంటే 5 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది ఉండకపోవచ్చు అనేది ఎక్కువగా అనుకుంటున్నాం మేము. లేదు అనుకుంటే దానికన్నా ఎక్కువగా ఛాన్స్ దేనికి ఉందంటే, ముందు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి ఒక నోటిఫికేషన్ వచ్చిన 2.5-3 మంత్స్లో రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి రిటర్న్ టెస్ట్ తర్వాత ఈవెంట్స్ క్వాలిఫైయింగ్ లేదా మెరిట్ ప్రకారమైన కూడా ఈవెంట్స్ పాత సిస్టంలోనే కండక్ట్ చేసేసి ఆ తర్వాత ఈవెంట్ని రిటర్న్ టెస్ట్ మార్క్స్ని బేస్ చేసుకొని సెలక్షన్ విధానం ఉండొచ్చని మేము అనుకుంటున్నాము. కాకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిన 1 or 2 నోటిఫికేషన్స్ అయినా తెలంగాణ గవర్నమెంట్లో రిటర్న్ టెస్ట్కి ఎక్కువ టైం ఇస్తలేదండి. 1.5 మంత్, మ్యాక్సిమం 2 మంత్స్. అదొకటి మనం నోటీస్ చేయాల్సినటువంటి విషయము. కాబట్టి ముందుగా రిటర్న్ టెస్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం బెటర్. ఆ తర్వాత నోటిఫికేషన్ బట్టి ఎటువంటి అటు మూవ్ కావచ్చు. ఫస్ట్ మాత్రం ప్రయారిటీ రిటర్న్ టెస్ట్కి ఇవ్వడం మెయిన్. ఓకే, అండ్ ఇప్పుడు కానిస్టేబుల్ సెలెక్షన్ విధానం గురించి ఒకసారి క్లియర్గా చెప్తారా? కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది, అంటే 10+2. లేదు ఇంటర్మీడియట్ చేయకుండా డైరెక్ట్ ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా కానిస్టేబుల్ ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే,
ఫిజికల్ టెస్ట్ మాత్రము ఎస్ఐకి కానీ కానిస్టేబుల్స్ కానీ సేమ్ ఉంటుంది. బట్ క్వాలిఫైయింగ్ పర్పస్లో చూసినట్లయితే మనం మాత్రం క్వాలిఫికేషన్ పర్పస్లో చూసినట్లయితే కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ ఉంటుంది, ఎస్ఐకి ఎనీ డిగ్రీ ఉంటుంది. ఈ కానిస్టేబుల్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ 200 మార్క్స్కి ఉంటుందండి. అందులో 100 మార్క్స్కి జనరల్ స్టడీస్ ఉంటుంది అండ్ 75 మార్క్స్కి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, 25 మార్క్స్కి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇదంతా ఆబ్జెక్టివ్ సిస్టంలోనే ఉంటుంది. ఈసారి కూడా అదే ఉంటుంది. కాకపోతే ఈ జనరల్ స్టడీస్లో నుంచి వచ్చేటటువంటి 100 మార్క్స్ క్వశ్చన్స్లో ఈసారి కొద్దిగా తెలంగాణ బేస్డ్ అంటే తెలంగాణ కల్చర్ అండ్ హిస్టరీకి సంబంధించి కొద్దిగా క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్యాటర్న్ మాత్రం 200 మార్క్స్కే ఉంటుంది, సిలబస్ కూడా అదే ఉంటుందండి, పెద్దగా మార్పులు ఏమి ఉంటాయి. ఓకే, మరి ఎస్ఐ ఎంపిక విధానం ఎలా ఉంటుంది? ఎస్ఐ వచ్చేసరికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుందండి, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. బట్ ఫస్ట్ రిటర్న్ టెస్ట్లో 4 పేపర్స్ ఉంటాయి. తెలుగు 100 మార్క్స్కి ఉంటుంది, ఇంగ్లీష్ 100 మార్క్స్కి ఉంటుంది. అవి రెండు డిస్క్రిప్టివ్ మేనర్లో ఉంటాయి, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అవి. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 30 మార్క్స్, ఓబీసీ వాళ్ళకు 35 మార్క్స్, ఓసీ వాళ్ళకు 40 మార్క్స్ వస్తే అది క్వాలిఫై అవుతారు. తర్వాత థర్డ్ పేపర్ ఉంటుంది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అంటే మెంటల్ ఎబిలిటీ పేపర్ ఉంటుంది. అండ్ ఫోర్త్ పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది. అవి 2 to 100 మార్క్స్ ఉంటాయి. సో 2 to 100 మార్క్స్, ఈ 400 మార్క్స్ మాత్రమే ఫైనల్ సెలక్షన్స్కి స్కోరింగ్గా యూజ్ అవుతుంది. బట్ సిలబస్ అదే ఉంటుంది ఈసారి కూడా. కాకపోతే ఏంటంటే జనరల్ స్టడీస్ పార్ట్లో మాత్రము ఈ తెలంగాణ బేస్డ్ ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఉద్యమ నేపథ్యానికి సంబంధించి కొంచెం క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది సార్. ఓకే, సో ఇద్దరు అయితే లెవెల్ ఏ లెవెల్ వరకు చదువుకోవాలంటారు? అంటే 10th వరకు బుక్స్ తీసుకుంటే ఒక విషయం ఏంటంటే బుక్స్ అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు లాస్ట్ టైం 2 స్టేట్లలో కూడా కలిపి రిటర్న్ టెస్ట్ ఒక 36,000 to 40,000 వరకు రాశారు ఎస్ఐకి. కానీ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్కి లాస్ట్ టైం కన్నా ఒక 5 times కాంపిటీషన్ ఉంది. అంటే విద్యార్థులలో కూడా ఒక 2-3 years నోటిఫికేషన్స్ లేవు కాబట్టి ఏదో ఒక నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిపోయి జాబ్ సాధించాలన్నటువంటి దృక్పథం ఎక్కువగా కనబడుతుంది. సో ఇలాంటి టైంలో ఎలా అంటే ఛాన్స్ తీసుకోకుండా ఉండాలి, అంటే ఒక ప్రణాళికబద్ధమైన ప్రిపరేషన్ ఉండాలి. సో దానికి ఏంటి అంటే సిలబస్ ఏంటి, ఎస్ఐ సిలబస్ ఏంటి, కానిస్టేబుల్ సిలబస్ ఏంటి, దాన్ని ఎట్లా అప్రోచ్ కావాలి ఏంటి అనేది ఒక ప్రణాళికబద్ధంగా ఉండాలి. దాన్ని ఎక్కువగా ఇప్పుడు జనరల్ స్టడీస్ అనేది ఏంటంటే మీకు ఒక 6-7 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదే మెంటల్ ఎబిలిటీ పార్ట్ అయితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. కానిస్టేబుల్కి అయితే జనరల్ మ్యాథ్స్ అనే టాపిక్స్ ఏమి ఉండవు. బట్ ఎస్ఐకి మాత్రం జనరల్ మ్యాథ్స్ కూడా కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ సిలబస్ను పర్యవేక్షిస్తూ కొద్దిగా ఎక్కువ మెంటల్ ఎబిలిటీని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. జనరల్ స్టడీస్ని మాత్రం ఓవరాల్గా ప్రిపరేషన్ ఉంటే సరిపోతుంది. ఓకే, మరి కానిస్టేబుల్ రాత పరీక్ష ఎన్ని మార్కులకు ఉంటుందో చెప్పారు. వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి కొంచెం ఎక్కువ ఉన్నది కదా, మరి వీళ్ళకి కొంచెం ఎక్కువ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటారా? ఇక్కడ ఎక్కడంటే విషయము ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఎస్ఐకి 200 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంది, అదే కానిస్టేబుల్కి 100 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంది. ఈ 100 మార్క్స్ జనరల్ స్టడీస్, ఎస్ఐ 200 మార్క్స్ జనరల్ స్టడీస్ సేమ్, సిలబస్ సేమ్. కాకపోతే ఎస్ఐకి డిగ్రీ స్టాండర్డ్లో వస్తుంది, కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో వస్తుంది. ఓకే, కాకపోతే ఇక్కడ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కానిస్టేబుల్ రాయడానికి ఛాన్స్ ఉంది, ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు. ఈసారి ఏజ్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కానిస్టేబుల్స్కి ఒక 5 years, ఎస్ఐ వాళ్ళకు ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఎస్ఐ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతిసారి అలానే జరుగుతుంది, ఈసారనే కాదు. కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఎలా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా వాళ్ళ సిలబస్ ఏందో చూసుకొని ప్రిపేర్ కావాలి. వాళ్ళు ఇక్కడ ఎస్ఐ మార్కెట్తో కాంపిటీషన్ తట్టుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఎస్ఐ స్టూడెంట్స్ కూడా ఏంటి అంటే జనరల్ స్టడీస్ అనేది ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఎవరైనా కూడా జనరల్ స్టడీస్ కొంచెం అవగాహన ఉంటుంది. బట్ ఈ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మాత్రం ఎడ్జ్ ఎక్కడ వస్తుందంటే మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీ పేపర్లో వస్తుంది. ఎందుకు అంటే గ్రూప్స్ వాళ్ళు జనరల్ స్టడీస్ మీద కమాండింగ్ ఉంటుంది, డిఎస్సి వాళ్ళంటే వాళ్ళకు కాంటెంట్ దాని బేస్ అయి ఉంటారు. కానీ ఎస్పెషల్గా ఎస్ఐ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద గ్రిప్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు ఒక పేపర్ ఇక్కడ 200 మార్క్స్ పేపర్ మెంటల్ ఎబిలిటీ పేపర్ ఉంది. అదే 200 మార్క్స్ 150 మార్క్స్ జనరల్ స్టడీస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఉంటుంది, అంతే అందరు చదువుతారు అది. బట్ ఎస్పెషల్గా మాత్రం ఇక్కడ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే మ్యాథ్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్గా మ్యాథ్స్ ఉండడానికి కారణం ఏంటంటే ఎవరికి టచ్ లేనటువంటి సిలబస్. ఒక బ్యాంక్ సెక్టార్ ఆర్ఆర్బి వాళ్ళకి టచ్ ఉంటుంది, బట్ వాళ్ళకి మళ్ళీ జనరల్ స్టడీస్ టచ్ ఉండదు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఫిజికల్ టచ్ ఉండదు. సో కాబట్టి స్పెషల్గా ఎవరైతే ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకే ఎస్ఐ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం మరి వాళ్ళు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే కనుక ఎలా ప్రిపేర్ అవ్వాలి?
ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఈ నాన్ మ్యాథ్స్ అనేది అసలు మెంటల్ ఎబిలిటీ పేపర్ అనేది మ్యాథమెటిక్స్ కాదు. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని ఉంటుంది, కానిస్టేబుల్ నుంచి సీసాట్ వరకు ఆల్మోస్ట్ ఏదో అయినా ఉంటుంది. ఈ మధ్య కాలంలో సీసాట్ క్వాలిఫైయింగ్ నేచర్ చేశారు. కాకపోతే ఏంటంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది, ఈ మెంటల్ ఎబిలిటీ పార్ట్ అనేది జనరల్ మ్యాథ్స్కు డిఫరెంట్గా ఉంటుంది, స్కూల్ లెవెల్లో చేసిన మ్యాథ్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ సిలబస్ అనేది చాలా పరిమితంగా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఏదైనా ఒక క్వశ్చన్ ఉందనుకోండి, సపోజ్ ఏదైనా ఒక స్టేట్ క్యాపిటల్ కానీ, లేదా ఎక్కడ ఊరు ఎక్కడ పండుతుంది కానీ, ఇట్లాంటి ఏదైనా జనరల్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు నువ్వు జనరల్ స్టడీస్లో ఏం చేయాల్సి ఉంటుంది, దాని ఆన్సర్ ఏదో నేర్చుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేస్తే అది గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. అది ఫిక్స్, ఆ డాటా మారదు. ఇప్పుడు తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, వాటి ఏంటి అనేది ఆ డాటా మారే ఛాన్స్ చాలా తక్కువ. కానీ అదే మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైనా పర్సంటేజ్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఏదైనా టాపిక్ తీసుకున్నప్పుడు వాల్యూస్ మారే ఛాన్స్ ఉంటుంది. అంటే మ్యాథమెటిక్స్ ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రిపేర్ కావాలి. ఈ మెంటల్ ఎబిలిటీ పేపర్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే వాల్యూస్ ఏమైనా చేంజ్ కావచ్చు, అది గుర్తుపెట్టుకొని చేసే ఆన్సర్ జనరల్ స్టడీస్, ఇది క్వశ్చన్ సొల్యూషన్ చేసే ఆన్సర్ మెంటల్ ఎబిలిటీ. అంటే దీనికి చాలా ప్రాక్టీస్ అనేది అవసరం. ప్రాక్టీస్ లేకుండా జనరల్ స్టడీస్ లాగా నోట్స్ కానీ ఏదైనా బుక్ కానీ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే, చదువుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మ్యాథ్స్లో గ్రిప్ రాదు. ఇంకోటి, ఈ జనరల్ స్టడీస్కి మ్యాథమెటిక్స్కి వేరియేషన్ ఏం గమనించాలంటే, జనరల్ స్టడీస్ అపరిమితం, మెంటల్ ఎబిలిటీ పరిమితం. అర్థమెటిక్లో ఒక 20 టాపిక్స్ ఉంటాయి, రీజనింగ్లో ఒక 30 టాపిక్స్ ఉంటాయి. ఓవరాల్గా ఒక 50 టాపిక్స్లో నుంచి నీకు 200 మార్క్స్ కవర్ అవుతుంది. ఇది సిలబస్. ఈ 50 టాపిక్స్లో నుంచి 200 మార్క్స్ ఎస్ఐకి కవర్ అవుతుంది. అదే 50 టాపిక్స్లో నుంచి కానిస్టేబుల్కి ఒక 75 మార్క్స్ కవర్ అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో గన్ షాట్గా ప్రాక్టీస్ చేసుకుంటే స్కోర్ వచ్చేటటువంటిది మ్యాథ్స్ పేపర్. సో సమ్ టైమ్స్ జనరల్ స్టడీస్ ఎంత ప్రిపేర్ అయినా కూడా, ప్రిపేర్ బాగా అయిన స్టూడెంట్కి కాని స్టూడెంట్కి ఒక్కోసారి వేరియేషన్ తక్కువనే ఉండొచ్చు. వ్యాస్ట్ సబ్జెక్ట్. ఒక్కోసారి ఏంటంటే మనకు సంబంధం లేని క్వశ్చన్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది జనరల్ స్టడీస్లో. అలానే జనరల్ స్టడీస్ని మనం సైడ్ చేయాల్సిన విషయం కాదండి, రెండింటికి ప్రాముఖ్యత ఇవ్వాలి. బట్ నాన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ మాత్రం మ్యాథ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్, మీ పేరు చెప్పండి. ప్రసాద్. ఓకే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో సార్ని అడగండి, సుధాకర్ గారిని. నమస్తే సుధాకర్ గారు, నాకు ఐసైట్ ఉందండి. ఇది కానిస్టేబుల్ ఎస్ఐ సెలక్షన్ అప్పుడు ఎంతవరకు లిమిట్ ఐసైట్ ఉంటే? ఐసైట్ అనేది ప్రాబ్లం కాదు, ఐసైట్ అనేది ప్రాబ్లం కాదండి. అని మామూలుగా జనరల్గా ట్రీట్మెంట్ తీసుకొని కూడా చాలామంది సెలక్షన్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదండి. సైట్ అనేది ప్రాబ్లం కాదు, కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. ఓకే, అంటే ఈ ప్రాబ్లం ఏమన్నా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందా? సైట్ ఉన్న వాళ్ళు ఉంటారు, బట్ అది అయినా కూడా అది ప్రాబ్లం కాదు, కలర్ బ్లైండ్నెస్ ఉండదు. ఓకే ఓకే, ఇంకా ఫిజికల్గా వాళ్ళకు ఉండాల్సిన ఎబిలిటీస్ ఏంటి ఒకసారి చెప్తారా? జనరల్గా ఫిజికల్గా అంటే అండి, మీకు హైట్ అనేది 167.6 ఉండాలి, అమ్మాయిలకు 152 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. బట్ ఇక్కడ హైట్లో కానీ అండ్ ఫిజికల్ ఈవెంట్స్లో కానీ ఈ రిజర్వేషన్ ప్రకారం ఏమి లేదండి, ఎవరికైనా ఒకటే. ఒక ఏజెన్సీ వాళ్ళకు మాత్రం హైట్లో అది ఉంటుంది మీకు. బట్ కాకపోతే ఎవరికైనా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళకి ఎవరికైనా ఫిజికల్ ఈవెంట్స్లో అండ్ ఈ హైట్లో మాత్రం అందరికి ఒకటే ఉంటుంది. రిటర్న్ టెస్ట్లోకి వచ్చేసరికి మాత్రం క్వాలిఫైయింగ్ పేపర్లలోనే 30 మార్క్స్ 35 మార్క్స్ 40 మార్క్స్గా డివైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే, మరి అయితే జనరల్గా అంటూ ఉంటారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఒక రకంగా ఉంటుంది, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఒక రకంగా ఉంటుందని. వీళ్ళ ప్రిపరేషన్స్లో ఏమన్నా అంటే పర్టికులర్గా ఫోకస్ పెట్టాల్సిన అంశాలు ఏముంటాయి? వీళ్ళైతే అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎలా పెట్టాల్సి ఉంటుంది, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎలా పెట్టాలి? ఇప్పుడు ఒకటి ఏంటంటే జనరల్ స్టడీస్ అనేది డిగ్రీ స్టాండర్డ్లో వస్తుంది. బట్ వచ్చే మెంటల్ ఎబిలిటీ మాత్రం 10th స్టాండర్డే వస్తుంది. అలానే 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బుక్స్ చేస్తేనే సరిపోతుంది. ఇద్దరికైనా అంటే కానిస్టేబుల్ ఎవరికైనా కానిస్టేబుల్ కైనా మ్యాథ్స్ అనేది ఎస్ఎస్సి లెవెల్ మెంటల్ ఎబిలిటీ పార్ట్. ఈ ఇంటర్మీడియట్ జనరల్ స్టడీస్ మాత్రం ఎస్ఐ వాళ్ళకు డిగ్రీ స్టాండర్డ్ వస్తుంది, కానిస్టేబుల్ వాళ్ళకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, స్కూల్ బుక్స్ చేసామనుకోండి, స్కూల్ బుక్స్లో ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు. మనం 200 మార్క్స్ ఎస్ఐ మెంటల్ ఎబిలిటీ పేపరు మనము చేస్తున్నప్పుడు 180 మినిట్స్ ఉంటుంది. 200 మార్కుల మెంటల్ ఎబిలిటీ పేపరు
180 మినిట్స్లో చేయాలి. ఓకే. అందులో 200 బబుల్స్ దిద్దడానికి 20 మినిట్స్ వెళ్ళిపోతుంది. అవును. అంటే 180 మినిట్స్లో 20 మినిట్స్ బబుల్స్ పోతే 160 మినిట్స్ ఉంటుంది. ఆ 160 మినిట్స్లో మనం 200 క్వశ్చన్స్ని ఇచ్చేయాలి. చాలామంది 160 మినిట్స్లో 180 అంటే 200 టార్గెట్ పెట్టుకుంటే టెన్షన్ అవుతుంది. 160 మినిట్స్లో మ్యాక్సిమం 170 అట్లా టార్గెట్ పెట్టుకొని అలానే 150 బిలో రావడానికి ఛాన్స్ లేదు. 150 బిలో వస్తే చాలా తక్కువ స్కోర్ అవుతుంది. లాస్ట్ టైం పేపర్ స్టాండర్డ్ హెవీగా ఉండడం వలన 100 వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, కాంపిటీషను, ఇప్పుడు ప్రిపేర్ అయ్యే విధానము, స్టూడెంట్స్లో వచ్చినటువంటి అవేర్నెస్ ఇవన్నీ చూసినట్లయితే 2 పేపర్లు కూడా జనరల్ స్టడీస్ కానీ మ్యాథమెటిక్స్ కానీ 150 ఎబో 150 మార్క్స్ ఎబో టార్గెట్ తోటి దిగడమే బెటర్. బట్ ఇక్కడ ఈ నాన్ మ్యాథ్స్ సైన్స్ అనేది మనము విద్యార్థులు అట్లా అది ఉన్నది కానీ కరెక్ట్ కనుక మనసు పెట్టి ప్రాక్టీస్ చేస్తండి. జనరల్ స్టడీస్లో ఒక 2-3 సబ్జెక్ట్స్కి ఎంత అయితే టైం పడుతుందో ఈ మెంటల్ ఎబిలిటీ 200 మార్క్స్ కూడా అంతే పడుతుంది. కాకపోతే మనము ప్రిపరేషన్ విధానం అనేది ఒకటి ఏర్పరచుకోవాలి. ఫస్ట్ ఏ రోజు ఎలా ప్రిపేర్ కావాలి, అర్థమెటిక్లో ఒక టాపిక్, రీజనింగ్లో ఒక టాపిక్, దానికి మనం ఫాలో అవుతున్నటువంటి ప్రామాణికమైన పుస్తకాలు ఏంటి, బుక్స్ ఏంటి. ఓకే, వీటి గురించి ఒకసారి క్లియర్గా చెప్తారు. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్. చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. ఓకే, చెప్పండి, మీ పేరు చెప్పండి ఒకసారి. నా పేరు వినోద్ మేడం. వినోద్, హైదరాబాద్ నుంచి. ఓకే ఓకే, వినోద్ గారు చెప్పండి, మీ డౌట్ క్లియర్గా చెప్పండి. అది ఇప్పుడు 18 ఇయర్స్ కంప్లీట్ అయింది మేడం. ఈ ఇయరే. ఓకే, కానిస్టేబుల్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం మేడం. బయట చాలా మెటీరియల్స్ ఉన్నాయి, ఏది కావాలో అదో. ఓకే, మెటీరియల్స్. ఓకే అండి, మీరు బయట మెటీరియల్స్ చాలా ఉంటాయి. అవన్నీ మెటీరియల్స్ ఫస్ట్ టైం మీరు తీసుకున్నట్లయితే ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. మీరు నెట్లో సెర్చ్ చేసి ప్రీవియస్ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ తీసుకోండి. అంటే ప్రీవియస్ ఎగ్జామ్ ఉంది కదా, ఆ పేపర్స్ తీసుకోండి. జనరల్ స్టడీస్ మాత్రం స్కూల్ బుక్స్ చదవండి. మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మాత్రం ఏదైనా సపోజ్ ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్, మీకు తెలిసిన కోచింగ్ ఇన్స్టిట్యూట్, ఏదైనా మీకు నచ్చిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఏంటంటే షార్ట్ కట్స్ ఉంటాయి, క్లాస్ నోట్స్లో షార్ట్ కట్స్ ఉంటాయి. దాన్ని మీరు అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసే పరిస్థితి ఉంటేనేమో అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. లేదు అనుకుంటే ఛాన్స్ ఎందుకు తీసుకోవాలంటే ఏదైనా ఒకటి కోచింగ్కు అప్రోచ్ అయినా పర్లేదు. మెంటల్ ఎబిలిటీ మాత్రము జనరల్ స్టడీస్ స్కూల్ బుక్ చదువుతూ, మెంటల్ ఎబిలిటీ మాత్రం ఏదైనా నోట్స్ ఫాలో అవ్వడం బెటర్. ఓకే, జనరల్గా ఇప్పుడు అడిగినట్లుగానే వాళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి, కోచింగ్ తీసుకునే వాళ్ళకి బాగా వేరియేషన్ ఎక్కడ వస్తుందంటారు? ఈ షార్ట్ కట్స్ అవి కొంచెం టైం డిలే అవుతుంది. జనరల్గా ఇప్పుడు అంటే అందరికీ కోచింగ్ తీసుకోవాల్సినంత మనీ ఉండొచ్చు, వెసులుబాటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఎట్లా అయిందంటే పరిస్థితి, ఇంటి దగ్గర కూర్చొని కొన్ని బుక్స్ చదువుకోవడం వలన జనరల్ స్టడీస్లో నాలెడ్జ్ రావచ్చు. మ్యాథ్స్ కూడా అంటే మెంటల్ ఎబిలిటీ పార్ట్ కూడా ఇంటి దగ్గర కూర్చొని ప్రాక్టీస్ చేసుకుని సొంతంగా ప్రిపేర్ అయితే కూడా రావచ్చు. కానీ ఈ ఎగ్జామ్ రాయాలనుకున్న 70% స్టూడెంట్స్ ఆల్మోస్ట్ కోచింగ్ అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళు వేరు కోచింగ్ ఇన్స్టిట్యూట్లను అప్రోచ్ అవుతూ, వాళ్ళు క్లాసెస్ వింటూ క్లాస్ నోట్స్ ప్రాక్టీస్ చేస్తూ, సండే ఎగ్జామ్స్, మోడల్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఇలా చేయడం వలన ఏమవుతుందంటే కంపారిటివ్ వాళ్ళకన్నా వీళ్ళు మెరుగ్గా ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మా సంస్థలో ఏం చేస్తాం, క్లాసెస్ చెప్తాం. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది 200 మార్క్స్, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థి క్లాస్లో విన్న దాంతో పాటు తను ఏ రేంజ్లో ఉన్నాడు, తన స్టేటస్ ఏందో తెలుసుకోవడానికి సండే ఎగ్జామ్ యూజ్ అవుతుంది. అందులో క్వశ్చన్స్ ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మళ్ళీ దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే స్టూడెంట్కి ఏమైతే డౌట్ ఎరేజ్ అవుతుందో అది ఒక 1 వీక్లో లోపే అది క్లియర్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే చాలామంది ఎగ్జామ్ రాస్తుంటారు. ఒక 2-3,000 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ 2-3,000 మెంబర్స్లో మన స్థాయి ఎలా ఉంది, మనం ఎక్కడున్నాం, మన ప్రిపరేషన్ ఏందనేది అంచనా వేసుకోవచ్చు. కాకపోతే సొంతంగా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం మంచిగానే చదువుతున్నాం అనేటటువంటి ఆలోచన కూడా రావచ్చు. సో ఈ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాకపోతే ఏంటంటే ఎలా చదివినా కానీ బయట మార్కెట్తో మాత్రం ఒకసారి కంపేర్ చేస్తూ ఉండడం బెటరు. సో మోడల్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రాబ్లం ఉన్నప్పుడు బయట కూడా కొన్ని మోడల్ పేపర్స్ దొరుకుతాయి. ఆ మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తూ ముందుకు పోవడం బెటర్. కానిస్టేబుల్ కొన్ని జిల్లాలలో తక్కువ వచ్చినా కూడా 200 మార్క్స్ మాత్రం 140 మార్క్స్ అట్లా టార్గెట్ పెట్టుకొని చదివితేనే ఈసారి కానిస్టేబుల్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్, మీ పేరు చెప్పండి.
చెప్పండి. ఓకే, చెప్పండి మీ డౌట్ ఏంటో సుధాకర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. మేము డిగ్రీ అయిపోయింది. ఓకే, దాని గురించి అడుగుతాను. ఒక్కసారి కొంచెం క్లియర్గా చెప్తారా? ఇంటరా ఏంది మీది? మాది డిగ్రీ అయిపోయిందండి. డిగ్రీ Okay. కంప్లీట్ అయింది నల్గొండ. ఓకే ఓకే. ఓకే మ్మ్. అయితే కోచింగ్ బాగుంటున్నాము, మ్మ్. దాని గురించి అడుగుతాము. ఓకే, లేదండి, ఫస్ట్ మీరు ఎస్ఐ ప్రిపేర్ కావాలనుకుంటే ఎనీ డిగ్రీ పాస్ అయ్యంటే సరిపోతుంది. మీ హైట్ 167.6 సెంటీమీటర్స్ ఉందా చూసుకోండి. ఆ హైట్ ఉన్నట్లయితే మాత్రం ప్రిపరేషన్ కొనసాగించండి. నవంబర్లో నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక దాదాపు 900 వరకు ఎస్ఐలు వస్తున్నాయి, 6000 వరకు కానిస్టేబుల్స్ వస్తున్నాయి. మీరు జనరల్ స్టడీస్, అర్థమెటిక్ రీజనింగ్ కానీ ఆ పాత విధానము సిలబస్ విధానం ఒకసారి మీరు నెట్లో నుంచి కానీ ఏదైనా మోడల్ పేపర్ కానీ చూసుకొని మీరు ప్రిపరేషన్ కొనసాగించడం బెటర్ అండి. ఓకే సార్, మరి ఒకసారి మీ యూనిక్ స్టడీ సర్కిల్లో కొత్త బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, వాళ్ళకి ఈ కోచింగ్ విధానం అది ఎలా ఉంటుంది ఒకసారి క్లియర్గా అంటే ఇప్పుడు కమింగ్ మండే మా ఇన్స్టిట్యూట్లో కొత్త బ్యాచెస్ ఉన్నాయండి. బట్ ఇంకొకటి ఏంటంటే ఈ తెలుగు మీడియం వాళ్ళతో పాటు స్పెషల్గా ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. తెలుగు మీడియం బ్యాచ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కమింగ్ మండే రోజు ఉందండి. మార్నింగ్ 8 o'clock బ్యాచెస్, సపరేట్ బ్యాచెస్. లాస్ట్ ఇయర్ కంబైన్డ్గా ఉండేది, బట్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కొద్దిగా సఫర్ అవుతున్నారన్న ఉద్దేశంతో ఇప్పుడు స్పెషల్ బ్యాచెస్ పెడుతున్నాము. ఆల్రెడీ ఒక 20 బ్యాచెస్ వరకు కూడా అవి కండక్ట్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఉంటుంది, తెలుగు మీడియం సపరేట్ ఉంటుంది. వీటన్నిటి కూడా మీకు మండే రోజు మార్నింగ్ 8 o'clock ఉంటుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ గురించి ఇతర డీటెయిల్స్ చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్టి గైడ్. మరో అంశంతో రేపటి గైడ్లో కలుద్దాం. నమస్తే.